బ్లడ్ వచ్చేసిందిరా బాబు, బ్లడ్ వచ్చేసిందిరా నాయనో. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. డిసెంబర్ 5వ తారీఖున విడుదలవ్వాల్సిన 'అఖండ' 11వ తారీఖున ప్రీమియర్ చూడటం జరిగింది. సో, హౌ ఇస్ ద మూవీ అంటే పెద్దగా చెప్పేదేం లేదు. బోయపాటి శ్రీను గారు, బాలకృష్ణ గారు కలిస్తే వచ్చే అవుట్‌పుట్ ఎట్లా ఉంటదో మనకు తెలిసిందే గదా! అలానే ఉంది. నాకైతే వర్కౌట్ కాలేదు. బట్ ప్రీమియర్ గదా! థియేటర్ అంతా గోల గోల. మంచి యుఫోరియా ఉంది ఈ షో వరకు. మూవీ మాస్ రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ జోన్‌లోనే ఉంది. ఆఫ్‌కోర్స్ అది ఎక్స్‌పెక్టెడే మనందరికీ తెలిసిందే. బట్ ఫస్ట్ పార్ట్ ఇచ్చినంత ఫీల్ ఉందా అంటే లేదనే జెప్పాలి. మూవీ రన్స్ ఆన్ ఎ లీనియర్ నేరేటివ్. సో, ఈ లీనియర్ నేరేషన్ వల్ల మోస్ట్‌లీ మనకు అర్థమైపోతది నెక్స్ట్ ఏముంటదో. ఆ ప్రిడిక్టబిలిటీ ఫ్యాక్టర్ ఎప్పుడూ ఉంటది. అన్నీ మనం అనుకున్నవే అవుతాయి. అనుకున్నలానే నడుస్తది. పర్ఫెక్ట్ టైమ్‌లో హీరో వస్తాడు, విలన్స్‌ని కొట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. సో, బాలకృష్ణ గారిని ఎలా చూపించారంటే హీరో పైన ఏ గొడవ వాళ్ళకు. సో, మనం బాలకృష్ణ గారు, బోయపాటి సింగ్ గారి మూవీ చూస్తున్నప్పుడు ఇలాంటి థాట్స్ ఎక్స్‌పెక్ట్ చేసే వెళ్తాం. అలానే ఉంది. ట్రైలర్‌లో ఉన్నట్టు అండ్ మనకు కూడా తెలిసిన ఫ్యాక్టర్ హీరోకి డబుల్ యాక్షన్ ఉంటది. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ద సినిమా అఖండనే ఉంటారు. అదర్ హీరో అలా అలా వస్తూ వెళ్తూ ఉంటారు. సో, వన్ థింగ్ టు నోటీస్ ఏంటంటే బాలయ్య గారు ఫాదర్ క్యారెక్టర్‌లో ఉన్నప్పుడు ఆ ఫస్ట్ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో దాంతో ఓన్లీ ఒక సాంగే పెట్టారు. ఆ సాంగ్ ఆ మాస్ యుఫోరియా కొంచెం ఎంజాయ్ చేసినంత వరకు ఎంతవరకో అంతవరకే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా సాంగ్స్ ఏం లేవు. సో, అంతవరకు వెరీ హ్యాపీ. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ముందు చెప్పినట్టు ఇది రొటీన్ కమర్షియల్ సినిమా కాబట్టి ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్‌లో బిట్స్ అండ్ పీసెస్ తప్ప మిగిలినవేవి అంత ఎక్సైటింగ్‌గా అనిపించలేదు. బోయపాటి శ్రీను గారి విజన్ ఇంటర్వెల్ సీన్‌లో బాగా అనిపించింది. మహాకుంభమేళ ఎస్థెటిక్స్, ఆ జరిగిన సంఘటనలు, డ్రోన్ షాట్స్ వాటి వరకు చాలా బా తీశారు. జార్జియాలో తీసిన సీన్స్, ఆ స్నోలో తీసిన షాట్స్ చాలా బాగున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ కొత్తగా మనకి ఎక్సైటింగ్ థింగ్స్ అంటూ ఏం కనిపించలేదు. తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్‌కి చెవులు తుప్పుదిలిపాయని చెప్పాలి. దానికి తోడు ప్రీమియర్ షో కదా! చాలా ఎనర్జిటిక్‌గా ఉంది థియేటర్ అంతా. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సంగీతం చాలా లౌడ్‌గా అనిపిస్తది. బాలయ్య బాబు గారి ఎనర్జీకి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఆ లౌడ్‌నెస్ పెట్టారు గానీ, ఇట్స్ గెట్స్ ద జాబ్ డన్. అంటే క్యాచీ మ్యూజిక్ ఏం గాదు. బట్ ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లౌడ్‌నెస్ వల్ల సీన్ ఎన్హాన్స్ అవుతది. ఇట్ ఫీల్స్ గుడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ క్యాచీ థింగ్స్ మనం బయటకొచ్చి గుర్తుపెట్టుకొని, ఈ సిట్యుయేషన్‌లో వచ్చిన బీజీఎం బావుంది అని చెప్పుకోవడానికి అన్నట్టుగా ఏమి ఉండదు. బట్ ఇట్స్ ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలంటే అట్ ఎన్ ఐడియా లెవెల్ ఇండియాని డిస్ట్రాయ్ చేయాలంటే, ఇండియా రూట్స్‌లో ఉన్న సిద్ధాంతాలను కదిలించాలి. అలా కదిలిస్తే దేవుడొచ్చి ఏం చేశాడన్నదే కథ. ఐడియా ఏంటంటే మనకు బావుంది. ఐడియా లెవెల్‌లో మంచి ఎక్సైట్‌మెంట్ ఇచ్చినట్టున్నా, ఎగ్జిక్యూషన్ లెవెల్‌లో పెద్ద దెబ్బేసిందనే చెప్పాలి. లాస్ ఆఫ్ ఫిజిక్స్, లాస్ ఆఫ్ గ్రావిటీ ఇవన్నీ పక్కన పెట్టి, లాజిక్స్ గురించి ఆలోచించకుండా సినిమా చూస్తాను. నేను ఆ యుఫోరియాని ఎంజాయ్ చేస్తాననుకుంటే వీకెండ్ అలా సరదాగా వెళ్లి చూడొచ్చు. కానీ కొత్తగా ఎక్సైటింగ్‌గా అంటూ ఏం లేదు. అఖండాని ఎవరు ఆపలేరు. ఆర్మీ అయినా, టాంక్స్ అయినా ఎవరైనా గానీ. హి ఈస్ మోర్ పవర్‌ఫుల్ థాన్ ఎవ్రీథింగ్. సో, ఇట్లాంటి థాట్స్ ఎదురుగా ఆర్మీ ఉన్నా, స్నైపర్ రైఫిల్స్ ఉన్నా, గన్స్ ఉన్నా, వాళ్ళందరూ ఉన్నా గానీ అఖండాని ఎవరు ఆపలేరు. ఆపకుండా తిరిగి వాళ్ళ మీద యుద్ధం చేసి గెలిస్తే, ఆ గెలిచిన సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయగలిగితే చూడొచ్చు. సో, పెర్ఫార్మన్స్ విషయానికొస్తే బాలయ్య బాబు గారు చించేశారు. ఆదిపిన్ శెట్టి ఆల్సో గెట్స్ ద జాబ్ డన్. హీరోయిన్ గూడా ఎక్కువ సేపేముండదు. ఫస్ట్ ఒక 10 నిమిషాలుంటది. ఆ తర్వాత సాంగు, ఆ తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ అంతే ఉండదు. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఇందాక నేను మెన్షన్ చేసినట్టు ఈ థాట్స్ అన్నీ పక్కన పెట్టేసేసి నేను అలా ఎళ్లి వైబ్ అవుతానంటే ఎళ్లి చూడొచ్చు. కొంచెం అన్నా లాజిక్ ఉండాలి. మరీ ఇల్లాజికల్‌గా నడిస్తే నేను యాక్సెప్ట్ చేయలేను అంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఏదో ఆ యుఫోరియా, ఆ వైబ్‌ని ఎంజాయ్ చేసొచ్చేలా అంటే ఎళ్లి చూడొచ్చు.